ఏంది హరీష్ అన్న, ఏంది గట్ల మాట్లాడుతావు? తెలివని ముచ్చటుంటే చెప్పు, తెలిసినయే ఎందుకన్నా చెబుతున్నావు? అయినా నువ్వు మరీ అధ్వానం ఉన్నావు కదా. గీ కాంగ్రెస్ వాళ్ళ కథ తెలివందా మాకు? నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఎందుకు పెట్టుకుంటున్నావే అన్న? చూడన్నా, వాళ్ళతోని ఊదుగాలదు, పీరి లేవదు. నువ్వేమో వస్తావు, తిడతావు, అరిచి అరిచి నీ నోరు నొచ్చుడే కానీ వాళ్ళ ముందు మొత్తుకున్నా, గా కాంక్రీట్ కూడా ముందు మొత్తుకున్నా ఒకటే. వద్దన్నా వద్దు, గీ సర్కారుల గురించి నీ నోరు నొప్పి తెచ్చుకోకు. ఓ హరీష్ అన్న, వింటున్నావానే? గిదే అంటున్నారు జనాలు. వాళ్ళ కోసం నువ్వు తపన పడుతున్నావు కానీ పదవుల్లో కూర్చున్నోళ్ళ గురించి జనాలకు ఒక క్లారిటీ వచ్చిందటనే. సరే కానీ ఇంతకు ఏమంటావు చెప్పు, వివరంగా చెప్పు. నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. అది కథ. 2 ఏళ్ల సంధి ఇటున్న ఇటుకను అటేసింది లేదట. అప్పట్లా జింక దుంకినట్లు శంగ దుంకిన పండ్లు ఇప్పుడేమో మొద్దు నిద్రపోయే తాంబేళ్లు నడిచినట్టు నడుస్తున్నాయట. మరి కోపం రాదానుల్లా? ఏదో చేద్దాం, జనాల పానాలు జర భద్రంగా కాపాడుతది అని దావకాన కట్టిస్తుంటే టిమ్స్ ఇయాల్టి దాంక పూర్తి కాకుంటే బాధుంటది గానుల్లా. వేరే చోట కూడా గిదే చేసిరట. గవి పూర్తయితే కేసీఆర్ సార్ కు పేరు వస్తదని నత్త నడకలు నడిపిస్తున్నారట. అయినా దావకానలు పూర్తయితే జనాలు తలుసుకుంటారు గాని పేదల పానాలతోని ఆడుకుంటారానుల్లా. ఏం లీడర్లున్నారు పోర్రి కాంగ్రెస్ లా. పండ్ల పనిగా ఆరోగ్యశ్రీ ముచ్చట కూడా ఆర్పారాల్చుకున్నాడు. 10 లక్షలు చేస్తున్నామని ప్రచారంలో ఒర్రి ఇప్పుడు మొత్తానికే మూలకు పెట్టిర్రు. గివేం పనులాయని నిలదీసిండు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు? మంత్రులు లీడర్లు చెప్పింది వినుడేనా? ఆఫీసర్లు జర తలకాయ సక్కంగా పెట్టి పనులు చేపించేటిది ఉన్నదా ఏందో.